నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా పరిసమాప్తమయ్యాయి. పంచాహ్నిక దీక్షతో 11 రోజులు నిర్వహించిన ఈ బ్రహ్మోత్సవాల చివరి రోజు భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో ఉదయం నుంచి అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను అశ్వవాహనంపై అధిష్ఠింపజేసి అర్చక స్వాములు వాహన పూజలు నిర్వహించారు. ప్రత్యేక హారతులు సమర్పించారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను విద్యుత్ దీపకాంతుల నడుమ కన్నుల పండుగగా ఆలయ ప్రదక్షిణ గావించారు. శ్రీశైల క్షేత్రంలో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్ల పుష్పయాగం వైభవోపేతమైంది. ఉత్సవాల సమాప్తికి సూచికగా ఈ వేడుక నిర్వహించారు. తొలుత స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు. తదుపరి స్నపన తిరుమాంజన సేవ నిర్వహించారు. అనంతరం వివిధ రకాల పరిమళ పుష్పాలతో స్వామివార్లను విశేషంగా అభిషేకించారు. పుష్పయాగోత్సవాన్ని తిలకించిన భక్తులు పరవశులయ్యారు. శ్రీశైలేశుని బ్రహ్మోత్సవాలు విజయవంతమయ్యాయని ఆలయ చైర్మన్ రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు తెలిపారు. బ్రహ్మోత్సవాలు ముగిసిన సందర్భంగా మాట్లాడుతూ 6 లక్షలకు పైగా భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారని చెప్పారు. శ్రీశైల క్షేత్రంలో అత్యంత పవిత్రమైనటువంటి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను 8వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు నిర్వహించుకున్న సందర్భంగా అన్ని ప్రధాన ఘట్టాలు ఈ రోజుతో పూర్తయినాయి కాబట్టి స్వామివారి కళ్యాణం అయితేనేమి, రథోత్సవం అయితేనేమి, పల్లకీ సేవ, పుష్ప పల్లకీ సేవ అయితేనేమి, ఎలాంటి ఇబ్బంది కలగకుండా భక్తులకు త్వరతగలిగిన దర్శనం ఏర్పాట్లో కానీ, క్యూ లైన్లో ఉన్న భక్తులకు అల్పాహారం కానీ లేదా పాలు కానీ. మహానందిలో మహానందేశ్వరి స్వామివారి రథోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది. తొలుత ఆలయ అర్చకులు స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించి సుందరంగా అలంకరించారు. అనంతరం పూర్ణకుంభ స్వాగతంతో ఉత్సవమూర్తులను రథంపై ప్రతిష్ఠించి రథయాత్ర ప్రారంభించారు. సాంప్రదాయ వాయిద్యాలు, మంగళ వాయిద్యాల నడుమ రథం ఆలయ ప్రదక్షిణ మార్గంలో ముందుకు సాగింది. భక్తులు ఓం నమః శివాయ అంటూ పరవశులయ్యారు. నినాదాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం స్వామివారు చిన్నశేష వాహనంపై ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు. శ్రీనివాసుణ్ణి దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. గోవింద నామస్మరణతో మారుమోగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి హంసవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి హంసవాహనంపై కొలువు తీర్చారు. అనంతరం స్వామివారు ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. పలువురు కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
శ్రీకాకుళంలో శ్రీ ముఖలింగేశ్వర క్షేత్రంలో చక్రతీర్థ మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున భక్తజనం తరలిరావడంతో వంశధార నది తీరం జనసంద్రంగా మారింది. పడియా గడియల్లో స్వామివారి ఉత్సవమూర్తులతో పాటు భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గలోని శ్రీ బుగ్గ రామేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన శ్రీ భ్రమరాంబ బుగ్గ రామేశ్వర స్వామివారి రథోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది. తొలుత ఆది దంపతుల ఉత్సవమూర్తులను నూతన పట్టు వస్త్రాలు, పూల మాలలతో అలంకరించి పల్లకిలో ఆసీనులను చేశారు. వేద మంత్రోచ్చరణ నడుమ గర్భగుడి నుంచి రథశాల వద్దకు చేర్చారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి మద్దిలేటి ఆధ్వర్యంలో అర్చకులు కల్లె లక్ష్మీనారాయణ శర్మ, పురోహితులు రథంగ పూజ, రథంగ హోమం నిర్వహించి కూష్మాండ బలి సమర్పించారు. పూజల అనంతరం ఉత్సవమూర్తులను రథంపై ఆశీస్సులను చేశారు. హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు రథాన్ని లాగారు. చెక్క భజన, నందికోల సేవ ఆకట్టుకున్నాయి. మార్కాపురం జిల్లా గిద్దలూరులో శివపార్వతుల గ్రామోత్సవం వైభవంగా జరిగింది. మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా పూజలు, అభిషేకాల అనంతరం శోభాయాత్ర ప్రారంభమైంది. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై స్వామివార్లను కొలువుదీర్చి పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివార్లకు కర్పూర హారతులు సమర్పించి స్వాగతం పలికారు. హరహర మహాదేవ శంభోదేవ నామస్మరణతో వీధులు మారుమ్రోగాయి. కేరళ వాయిద్యాలు, కళాకారుల వేషధారణలు ఆకట్టుకున్నాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి దర్శనం కోసం బయలుదేరాలనుకున్న భక్తులు ముందుగానే ఆన్లైన్లో టికెట్ల కోసం ఎదురు చూడడం ఆనవాయితీగా మారింది. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కూడా 3 నెలల ముందుగానే ఆన్లైన్లో టికెట్లు విడుదల చేయడంతో భక్తులకు సౌకర్యంగా మారింది. తిరుమలలో బుధవారం ఆన్లైన్లో మే నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లు విడుదల చేశారు.
20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఈ సేవ టికెట్లు, ఎలక్ట్రానిక్ డిప్ కోసం పేర్లు నమోదు చేసుకునేందుకు భక్తులకు అవకాశం కల్పించారు. ఈ నెల 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు నగదు చెల్లింపునకు భక్తులకు వెసులుబాటు ఉంది. అలాగే ఈ నెల 21న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో మే నెలకు సంబంధించి కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకర సేవ టికెట్లు విడుదల చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించి టికెట్లు కోటా విడుదలవుతున్నాయి. 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు కోట, 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ దర్శన టోకెన్ల కోట, మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి ప్రత్యేక దర్శన టోకెన్ల కోట విడుదల చేయనున్నట్లు టీటీదే అధికారులు ప్రకటించారు. ఇక భక్తులు మరింత ఆతృతగా ఎదురుచూసే మే నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోట ఈ నెల 24న ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల తిరుపతిలో వసతి గదుల కోట విడుదల చేస్తారు. ఈ నెల 27న మధ్యాహ్నం 3 గంటలకు మార్చి నెలకు సంబంధించి శ్రీవారి సేవ, పరకామణి సేవ కోటను విడుదల చేయనున్నట్లు టీటీదే అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా 4 రోజుల నుంచి రద్దీగా ఉన్న తిరుమల కొండల్లో ఈ రోజు భక్తుల రద్దీ సాధారణ స్థాయికి చేరింది. హైదరాబాద్ ఫిలిం నగర్లో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ ప్రతిష్టాపనోత్సవాలకు అంకురార్పణ ఘనంగా జరిగింది. పుష్పగిరి పీఠాధీశ్వరులు పూజ్యశ్రీ విద్యాశంకర భారతి మహాస్వామి వారు ధ్వజస్తంభానికి పూజాధికాలు నిర్వహించారు. యాగశాలలో వాస్తు, యోగిని, నవగ్రహ, సర్వతోభద్ర మండల సహితంగా శాస్త్రానుసారంగా ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆదిశంకరాచార్యుల పాదుకాలకు పూజ చేశారు. బాపట్ల జిల్లా చీరాల బోసునగర్లోని శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానంలో మహాకుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి అర్చకులు విశేష పూజలు చేశారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ ఉత్సవాలు ఈ నెల 22వ తేదీ దాకా కొనసాగుతాయి. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని రాజయ్యపేటలో నూకతాత జాతర వైభవంగా జరిగింది. నూకతాత ప్రతిమకు పూజారులు, భక్తులు బోయపాడు తీరంలో ఉదయం స్నానం చేయించి పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి రాజయ్యపేట ఆలయానికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో దారి పొడవునా భక్తులు పడుకొని స్వామివారికి నమస్కరించారు. పడుకున్న వారి మీదుగా ప్రధాన పూజారి నడుచుకుంటూ పసుపుతో బొట్టు పెట్టి ఆశీర్వదిస్తూ విగ్రహాన్ని ఆలయానికి చేరవేశారు. వేములవాడలోని శ్రీ భీమేశ్వర ఆలయానికి భారీ ఆదాయం సమకూరింది. మహాశివరాత్రి వేడుకలకు హాజరైన భక్తులు స్వామివార్లకు సమర్పించిన కానుకలను లెక్కించారు. 3 రోజుల పాటు ఈ ఆలయానికి దాదాపు 2,60,000 మంది భక్తులు వచ్చారు. వీరు స్వామివారికి సమర్పించిన కానుకల రూపంలో 1,43,00,000 రాబడి వచ్చిందని ఆలయ కార్యనిర్వహణ అధికారి రమాదేవి తెలిపారు.
ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.